హలో అండ్ వామ్ వెల్కమ్ టు కాంప్రహెన్సివ్ అనాలిసిస్. ప్రపంచంలో ఏ యుద్ధమైనా 5 నెలల కంటే ఎక్కువగా జరగలేదు. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం 1000 ఏళ్లకు పైగా జరుగుతూనే ఉంది. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా, ఎంతమంది చనిపోయినా, ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్న యుద్ధం మాత్రం నిరంతర ప్రక్రియగా మారింది. దీనికి అసలు కారణం ఏమిటి? ఇజ్రాయెల్ ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? పాలస్తీనా ఏం కోరుకుంటోంది? జెరూసలేం ఎందుకంత వివాదాస్పదం? ఈ వివాదంపై ప్రపంచ దేశాల యొక్క వైఖరి ఏమిటి? భారత్ ఇజ్రాయెల్ మైత్రి ఎలా ఉంది? ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టే మార్గాలు ఏమిటి? ఇజ్రాయెల్ రక్షణ కవచంగా ఉన్న ఐరన్ డోమ్ విషయం ఏమిటి? ఇలా ఈ ఇష్యూస్ అన్నిటిపైన మాధవి మ్యామ్ అనాలిసిస్ ఇస్తారు. మ్యామ్, ఓవర్ టు యూ. దానికన్నా ముందు మనము అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఏ విధంగా స్టడీ చేయాలి, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఏ విధంగా స్టడీ చేస్తే హై స్కోర్ చేసే అవకాశాలను ఉన్నాయి అనే అంశం పట్ల మనం ముందు చర్చించి ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలిస్తాన్ విషయంకి వెళ్దాం. అయితే అసలు యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసరికి అందరూ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా వరకు చదువుతారండి. కానీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ కూడా చదవాల్సిన నెస్టీ ఎంతైనా ఉంది. రీసెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసేసరికి మనకి మెయిన్స్ నుంచి వచ్చేసి డైరెక్ట్గా ఒక 5 క్వశ్చన్స్ నియర్గా అడిగే అవకాశాలు ఉన్నాయండి డైరెక్ట్గా. అది ఇండైరెక్ట్గా వచ్చేసి 6 to 7 క్వశ్చన్స్ అండి ఓవరాల్గా మనకి. అంటే డైరెక్ట్గా వచ్చేసి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇండైరెక్ట్గా వచ్చేసరికి 2-3 క్వశ్చన్స్ అనేవి ఎకనామిక్స్ నుంచి లేదా జాగ్రఫీ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో మనం అటు మెయిన్స్ పర్స్పెక్టివ్లోను అటు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోను కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అయితే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి జియో పాలిటిక్స్ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం అనేది చూస్తున్నాం. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో 5 to 10 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది నియర్గా జరుగుతుందండి. అయితే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎలాంటి అంశాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి అనే అంశం చర్చించేటప్పుడు ముఖ్యంగా బైలేటరల్ రిలేషన్స్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అసలు బైలేటరల్ రిలేషన్స్ అంటే ఏంటంటే 2 దేశాల మధ్య జరిగే ఒప్పందాలనే మనం బైలేటరల్ రిలేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్కి ఏవైనా రిలేషన్స్ అని ఉండొచ్చు, లేదా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఉండొచ్చు. సో ఆ బైలేటరల్ రిలేషన్స్ అనేవి ఇండియాని ఏ విధంగా అఫెక్ట్ చేస్తున్నాయి, సో అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా అదర్ కంట్రీ టు అదర్ కంట్రీస్ మధ్య ఎలాంటి బైలేటరల్ రిలేషన్స్ ఉన్నాయో అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని అర్థం చేసుకుందాం. ఎలా అంటే ఫర్ సపోజ్ ఇండియాకి పాకిస్తాన్కి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి స్టడీ చేసేలాగే అదేవిధంగా పాకిస్తాన్కి చైనాకి ఉండే రిలేషన్స్ కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా చైనా తీసుకొచ్చిన వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఖచ్చితంగా ఇండియాని ఎఫెక్ట్ చేస్తుందండి. ఏ విధంగా అంటే చైనా నుంచి పాకిస్తాన్కి వేస్తున్న ఈ రోడ్లో భారత్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది దెబ్బతినే అవకాశం ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. సో అదర్ కంట్రీస్ మధ్యన ఉండే రిలేషన్స్ కూడా ఇండియాని చాలా వరకు ఎఫెక్ట్ చేసే అవకాశం అనేది చాలా వరకు ఉంది. సో మనం బైలేటరల్ రిలేషన్స్ మొదటగా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అంశం. రెండోది వచ్చేసి రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అండి. ఈ రీజనల్ గ్రూపింగ్స్లో భాగంగా సార్క్ అని, ఏషియన్, బిమ్స్టిక్, బ్రిక్స్ ఇలాంటి రీజనల్ సంస్థల కోసం మనం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంస్థల్లో భారతదేశం అనేది మెంబర్షిప్ అనేది కలిగి ఉంది. కాబట్టి దీంట్లో తీసుకొచ్చిన ఎలాంటి ఇనిషియేటివ్ అయినా భారతదేశాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రీజనల్ గ్రూపింగ్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అలాగే గ్లోబల్ గ్రూపింగ్స్ వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఐఎంఎఫ్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటామండి, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఇలాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్స్లో తీసుకొచ్చిన కొన్ని రకాల ఎకనామిక్ పాలసీస్, అవి తీసుకొచ్చిన ఏవైనా చేంజెస్ ఇవన్నీ కూడా భారత పరంగా చూసుకుంటే కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. కాబట్టి మనము రీజనల్ గ్రూపింగ్స్తో పాటు యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ గ్రూపింగ్స్ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి అత్యంత ఇంపార్టెంట్ అండి. మనకి ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ రిలేషన్స్ కోసం మనం చదువుకుంటాం. మన భారతదేశం చుట్టూ మనకి నియర్గా చాలా కంట్రీస్ అనేవి నైబరింగ్ కంట్రీస్గా ఉన్నాయండి. ఫర్ సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ అని, పాకిస్తాన్ అని, నేపాల్ అని, భూటాన్ అని ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయండి. సో మనం ఏంటంటే నాన్ నైబరింగ్ కంట్రీస్ని ఒకలాగా స్టడీ చేయాలి, నైబరింగ్ కంట్రీస్ని ఒకలాగా స్టడీ చేయాలండి. ఫర్ సపోజ్ నైబరింగ్ కంట్రీస్కి వచ్చేసరికి నైబరింగ్ కంట్రీస్ని అన్ని కోణాల నుంచి స్టడీ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఎందుకంటే నైబరింగ్ కంట్రీస్ అనేవి కల్చరల్గా, హిస్టారికల్గా మనకు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రిలేషన్స్ని మనం చర్చించేటప్పుడు హిస్టారికల్గా, కల్చరల్గా, ఎకనామికల్గా, డిఫెన్స్ పరంగా తో పాటు
బోర్డర్ మేనేజ్మెంట్ కూడా మనం చర్చించాలి. ఈవెన్ అక్కడ ఏ పొలిటికల్ పార్టీ వచ్చింది, అక్కడ ఉండే పీఎం కూడా మన దేశాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాడు అన్న అంశాలను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. తర్వాత నాన్ నైబరింగ్ కంట్రీస్కి వచ్చేసరికి, నాన్ నైబరింగ్ కంట్రీస్లో భాగంగా మనం కల్చరల్గా, హిస్టారికల్గా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా చూడాలంటే మనం వాటి మధ్య ఉండే రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పాలసీస్ తీసుకొచ్చాము, అది ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా, ఏవైనా డీల్స్ మనం చేసుకున్నామా, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా నాన్ నైబరింగ్ కంట్రీస్తో మనము చదవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అండి. ఏంటి పాలసీస్ ఏంటి, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ తాలూకా పాలిటిక్స్ ఏంటని మనం చర్చించుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్తో దీన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఎగ్జాంపుల్ వచ్చేసి యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఈ యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ భాగంగా భారతదేశం అనేది చాలా నష్టపోయిందండి. అయితే యుఎస్ఏకి ఇరాన్కి న్యూక్లియర్ డీల్ అవ్వడం ఏంటి, భారతదేశం నష్టపోవడం ఏంటని మనం చూస్తే, యుఎస్ఏ అనేది మనకు మిత్రదేశమేనండి, అదేవిధంగా ఇరాన్ కూడా మనకు మంచి దేశం, మిత్రదేశమేనండి. కానీ యుఎస్ఏకి ఇరాన్కి ఒక్క క్షణం కూడా పడదు. ఆ రెండు కూడా ఎనిమీ కంట్రీస్. సో ఈ రెండు దేశాల మధ్య జరిగిన న్యూక్లియర్ డీల్ వల్ల ఇండియా అనేది నష్టపోవడం అనేది జరిగింది. అది ఏ విధంగా చూద్దాం. సో యుఎస్ఏ నుంచి ఇండియాకి మంచి వ్యాపార వాణిజ్యాలు ఉన్నాయండి. అదేవిధంగా ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్, అదేవిధంగా పెట్రోల్ ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కువగా అమెరికా అనేది అగ్రరాజ్యం కాబట్టి కొన్నిసార్లు అది చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. సో ఇదేం చెప్పిందంటే, ఇరాన్తో కానీ మనం కానీ ఈ ఇంపోర్ట్స్ కానీ ఆపకపోతే మన మీద ఎకనామికల్ ఇంప్లికేషన్స్ అనేవి పడుతుంది. కాబట్టి మీరు ఇంపోర్ట్స్ అనేవి 0% చేసేయాలని చెప్పి మన మీద ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టిందండి. దీనివల్ల ఇండియా చాలా లాస్ అయింది. అందువల్ల మన దేశంలో పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అదర్ కంట్రీస్లో తీసుకొచ్చిన పాలసీస్, అదేవిధంగా అదర్ కంట్రీస్లో ఉన్న పాలిటిక్స్ వల్ల ఇండియా అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇందుకోసం మనము అక్కడ తీసుకొచ్చిన పాలసీస్, అక్కడ ఉండే పొలిటికల్ ఇష్యూస్ కూడా మనము స్టడీస్ చేయాలి. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియన్ డయాస్పరా. అంటే భారతదేశంలో ఉండే ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడ బాగా ఎర్న్ చేసి ఫారిన్ రిజర్వ్స్ని మనకి పంపిస్తారండి. వాటిని మనం ఫారెక్స్ రిజర్వ్స్ అని అంటాం. వీటి వల్ల ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉంది. సో ఈ ఇండియన్ డయాస్పరాని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా చూసినట్లయితే మనకి ఈవెన్ అమెరికన్ పాలిటిక్స్లో కూడా ఇండియన్ డయాస్పోరా అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. సో అక్కడ పాలిటిక్స్ని శాసించేది ఇండియన్స్ అనేది మనం చెప్పొచ్చు. సో కాబట్టి రీసెంట్గా యూపీఎస్సీలో కూడా ఇండియన్ డయాస్పోరా మీద చాలా వరకు క్వశ్చన్ అడగడం అనేది జరిగిందండి. సో ఇలా చదువుకుంటూ పోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మనకు మంచి అవగాహన వస్తుంది. మనం ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అంశాలను ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించాలి, సో దీని మీద పూర్తి అవగాహన రావాలనంటే మనం ఎలాంటి వెబ్సైట్ని ఫాలో అవ్వాలి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మంచి అవగాహన రావాలంటే మీరు డైలీ న్యూస్ పేపర్ చదివి దాంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని, నోట్స్ పికప్ చేసుకొని డే టు డే అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్తానండి. ఇంకో విషయంకి వచ్చేసరికి ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో డే టు డేగా వాటిని చూసుకుంటూ వాటి నుంచి కూడా కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని నోట్స్ పికప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ అండి, అదేంటంటే మీరు ఎప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివినా కానీ ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా క్షుణ్ణంగా అర్థం అవడం కోసం మ్యాప్ని దగ్గరగా పెట్టుకొని మ్యాప్ అనాలిసిస్ కూడా చేస్తే మీకు అది అడ్వాంటేజ్ అవుతుందండి. ఎందుకంటే మెయిన్గా ప్రిలిమ్స్లో ఈ మధ్యన మ్యాప్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఈ విధంగా కానీ మనం చదివినట్లయితే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ రావటం అనేది చాలా వరకు జరుగుతుందండి. అయితే మనము ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి వచ్చేసరికి మనం ఫస్ట్ దీని హిస్టరీ చూడడం జరుగుతుందండి. సో క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం క్రితం రోమన్లు ప్రపంచాన్ని పరిపాలించేవారండి. ఈ రోమన్ల ఆధిపత్యం యూదులపై ఎక్కువగా ఉండేది. అందువల్ల యూదులు వాళ్ళ అట్రాసిటీస్ని తట్టుకోలేక వివిధ దేశాలకు వాళ్ళు మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా యూరోప్ లాంటి కాంటినెంట్స్కి వాళ్ళు మైగ్రేట్ అవ్వడం జరిగింది. కానీ యూదులకి అక్కడ కూడా గౌరవమైన జీవితం అనేది లభించలేదు. అప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, మాకు ఒక హోమ్ ల్యాండ్ కావాలి, మాకు ఒక మదర్ ల్యాండ్ కావాలి, కాబట్టి దీనికోసం మేము ఏదైనా ఉద్యమం చేపట్టి మా హక్కులు మేము కాపాడుకోవాలి, గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి 1897వ సంవత్సరంలో జియోనిజం అనే ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జియోనిజం అనే రెవల్యూషన్కి మెయిన్ కాజ్ ఏంటనేది అంటే మాకు మదర్ ల్యాండ్ కావాలి, మేము గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి అనేది మెయిన్ థీమ్ అండి. అయితే
వరల్డ్ వార్ 1 వచ్చేసరికి ఈ జియోనిజం అనేది చాలా బాగా పాపులర్ అయిందండి. మనకు తెలుసు వరల్డ్ వార్ 1లో 2 మోస్ట్ పవర్‌ఫుల్ ఆహ్, సిస్టమ్స్ ఉండేవండి 2. ఒకటొచ్చేసి ఎలైడ్ పవర్స్, రెండొచ్చేసి యాక్సిస్ పవర్స్. ఎలైడ్ పవర్స్‌లో బ్రిటన్, ఫ్రెంచ్ లాంటి దేశాలుంటే, యాక్సిస్ పవర్స్‌లో జర్మనీ అదే విధంగా జపాన్ లాంటి హైలీ టెక్నాలజికల్ కంట్రీస్ అనేవి ఉండడం జరుగుతుందండి. అయితే వరల్డ్ వార్ 1కు ముందు ఈ ప్రదేశాన్నంతటిని కూడా ఒట్టోమన్ ఎంపైర్ అనే వాళ్ళు పాలించేవారు. సో, ఈ ఒట్టోమన్ ఎంపైర్‌ని మనం ఓడించాలంటే బ్రిటన్ ఏమనుకుందనంటే అందరి సహకారం తీసుకోవాలి. లైక్ ఫ్రెంచ్ సహకారం మనకుండాలి. అదేవిధంగా జూయిష్ పీపుల్ తాలూకా సహకారం కూడా మనం తీసుకుంటే మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంది. అందుకోసం జూయిష్ పీపుల్‌తో బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది చేసుకుందండి. అయితే ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఈ ఒట్టోమన్ ఎంపైర్‌ని ఓడించడంలో జూయిష్ పీపుల్ గాని, బ్రిటిష్‌కి సహకరిస్తే ఖచ్చితంగా పాలిస్తాన్ అనేది మీకు మదర్‌ల్యాండ్ చేస్తాము అని ఒక ప్రామిస్ చేసింది. సో, అందుకు జూయిష్ పీపుల్ అంగీకరించి ఆ ఒట్టోమన్ ఎంపైర్‌ని ఓడించడంలో బ్రిటిష్‌కి సాయం చేశారనమాట. సో, ఈ వరల్డ్ వార్ 1లో ఒట్టోమన్ ఎంపైర్‌ని ఓడించేసి బ్రిటన్, ఫ్రెంచ్ కలిసి ఈ ఒట్టోమన్ ఎంపైర్‌ని పంచుకోవడం అనేది జరిగింది. అయితే బ్రిటిష్ అనేది జూయిష్ పీపుల్‌కి ప్రామిస్ చేసింది గదా! పాలిస్తాన్ మీకు మదర్‌ల్యాండ్‌గా ఇస్తాము అని చెప్పేసి. అప్పుడు జూయిష్ పీపుల్ ఏమన్నారనంటే, మీరు మాకు ప్రామిస్ చేశారు. మాకు ఒట్టోమన్ ఎంపైర్ గెలిచిన తర్వాత మాకు మదర్‌ల్యాండ్ పాలిస్తాన్ చేస్తాము అని చెప్పేసి. అప్పుడు ఇంగ్లాండ్ ఏమందంటే, మీరు ఇంకా మీ పాపులేషన్ అక్కడ చాలా తక్కువగా ఉంది కదా! మేము ఇల్లీగల్ మైగ్రేషన్స్‌ని అక్కడ ఎంకరేజ్ చేసి మీ పాపులేషన్ ఎక్కువగా పెంచుతూ ఉంటాము. అప్పుడు మీకు అక్కడ స్థానబలం దొరుకుతుంది. మీ పాపులేషన్ ఎక్కువైన తర్వాత. సో, మీరు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి బ్రిటన్ అనేది జూయిష్ పీపుల్‌కి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అప్పటినుంచి కూడా బ్రిటన్ అనేది ఇల్లీగల్ మైగ్రేషన్స్ ఆఫ్ జూయిష్ పీపుల్‌ని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. సో, ఇలాగ ఇల్లీగల్ మైగ్రేషన్స్ ఎంకరేజ్ చేస్తూ వచ్చిన బ్రిటన్ తర్వాత కాలంలో కూడా ఇల్లీగల్ మైగ్రేషన్ బాగా సపోర్ట్ చేసి పాకిస్తాన్‌లో చాలా వరకు యూత్ పీపుల్‌ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిందండి. ఇలాంటి ఇల్లీగల్ మైగ్రేషన్స్‌నే మనము మొదటి ఆలియా అని అంటాము. ఈ మొదటి ఆలియా అనేది 1882 నుంచి 1903 వరకు జరిగిందండి. ఇలాంటి ఆలియాలు మొత్తంగా 5 జరిగాయండి. దాంట్లో ఐదోది అత్యంత ప్రాముఖ్యం. ఎందుకంటే అది 1933 సంవత్సరంలో హిట్లర్ కాలంలో జరిగిందండి. ఎందుకంటే జర్మనీని పరిపాలిస్తున్న హిట్లర్‌కి యూదులంటే అస్సలు పడదు. అందువల్ల ఏంటంటే యూదుల్ని ఊచకోత కోస్తూ ఉండేవారు. దానికి భయపడి యూదులనే వాళ్ళు పాలిస్తాన్‌కి వలస రావడం అనేది స్టార్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంకొచ్చేసరికల్లా పాలిస్తాన్‌లో యూదుల తాలూకా పాపులేషన్ 33% అనేది రావడం అనేది జరిగింది. అయితే ఇది చూస్తూ ఉన్న అరబ్ పీపుల్‌కి అర్థమైంది. మా పాలిస్తాన్ యూదు పీపుల్ ఆక్యుపై చేసి వాళ్ళ తాలూకా పాపులేషన్ అక్కడ మెజారిటీ చేసుకొని మమ్మల్ని మేము మైనారిటీ చేసుకుంటున్నామని. సో, అప్పటినుంచి వాళ్ళు అరబ్స్ అనేవాళ్ళు జూయిష్ పీపుల్ మీద దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దానికి కౌంటర్ అటాక్‌గా జూయిష్ పీపుల్ ఎప్పటికప్పుడు అఫెన్సివ్‌గా ఉంటూ వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తూ ఉండేవారనమాట. సో, ఈ విధంగా అరబ్ పీపుల్‌కి అదేవిధంగా జూయిష్ పీపుల్‌కి మధ్యన ఎక్కువగా ఘర్షణలు జరుగుతూ ఉండేవారు. సో, 1947 సంవత్సరంకొచ్చేసరికి ఘర్షణలు మరింత ఎక్కువగా అయ్యాయి. సో, ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది యూఎన్ఓ ముందుకెళ్ళింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మీకు తెలుసు కదండీ! ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది యూఎన్ఓ ముందుకు వెళ్తే యూఎన్ఓ అనేది ఒక సొల్యూషన్ తీసుకొచ్చిందండి. ఆ సొల్యూషన్ ఏంటనేది టూ టూ స్టేట్ పాలసీ. మీకు ఇజ్రాయెల్‌కి ఒక దేశం ఇస్తాము. అదేవిధంగా పాలిస్తాన్‌కి ఇంకొక దేశం ఇస్తాము. మొత్తం భూభాగాన్ని 2 దేశాలుగా పంచిపెడతాము. మీకు హోలీ ప్లేస్ అయిన జెరూసలంని మా అండర్‌లో ఉంచుకుంటాము. మా కంట్రోల్‌లో ఉంచుకుంటాము. సో, అని చెప్పిందండి. అయితే ఇజ్రాయెల్ దీనికి అంగీకరించినప్పటికీ కూడా పాలిస్తాన్ అనేది దీన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకనంటే మా భూభాగం, మా మదర్‌ల్యాండ్‌లో యూదులు రావడం ఏంటి? వాళ్ళకి మా భూభాగాన్ని పంచి ఇవ్వడం ఏంటని. సో, ఇక్కడ పాలిస్తాన్ రిజెక్ట్ చేసింది. అప్పటినుంచి కూడా ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఎండ్ లేకుండా ఉందండి. సో, 1948, 49 కాలంలో ఇజ్రాయెల్‌కి అదేవిధంగా అరబ్ కంట్రీస్‌కి మధ్యన వార్ ఒకటి జరిగిందండి. ఈ వార్‌లో ఇజ్రాయెల్ అనేది విజయం సాధించి 75% పాలిస్తాన్ భూభాగాన్ని ఆక్యుపై చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ జెరూసలంని జోర్డాన్ ఆక్యుపై చేసుకుందండి. అదేవిధంగా 1967వ సంవత్సరము 6 డే వార్ అనేది జరిగిందండి. అన్ని వార్స్ కన్నా 1967లో జరిగిన 6 డే వార్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇజ్రాయెల్ ఒక పవర్ కంట్రీ అని తెలియజేసిన వార్ ఏదైనా ఉందంటే 6 డే వార్ అండి. దీంట్లో సిరియా, జోర్డాన్ లాంటి అరబ్ కంట్రీస్ పాల్గొన్నాయి. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్‌ని ఓడించలేకపోయాయండి. సో, అప్పుడు ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలం
సిరియాకి సంబంధించిన గోలాన్ హైట్స్, అదేవిధంగా ఈజిప్ట్‌కి సంబంధించిన సైనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో, మనం చూసాము 1947కు ముందు పాలిస్తాన్ ఏ విధంగా ఉంది, పార్టీషన్ ప్లాన్ చేసేటప్పుడు పాలిస్తాన్ ఏ విధంగా ఉంది, 1949లో వార్ జరిగినప్పుడు పాలిస్తాన్ ఏ విధంగా ఉంది, ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇజ్రాయెల్ ఏ విధంగా ఆక్యుపై చేసి పాలిస్తాన్ ఉనికి లేకుండా చేసిందనే మ్యాప్ మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయెల్ ఏ విధంగా పైకొచ్చిందనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. పాలిస్తానీలు అక్కడ ఎలా మైనారిటీస్ అయ్యారు, ఇజ్రాయెల్ ఏ విధంగా మెజారిటీస్ అయ్యారనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు నేను చెప్పిన కొన్ని ప్లేసెస్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటొచ్చేసి గోలాన్ హైట్స్ ప్లేసు, ఇది సిరియాకి సంబంధించింది. కానీ 1967లో దీన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకోవడం జరిగిందండి. స్టిల్ అది ఇజ్రాయెల్ కంట్రోల్‌లో ఉంది. కానీ ఈ సైనియా అనే ప్లేస్ మాత్రం ఈజిప్ట్‌కి ఇచ్చేసిందండి. అది ఏ విధంగా శాంతి చర్చలు జరిగాయనేది మనం చూద్దాం. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అనేది ఇజ్రాయెల్‌కి, ఈజిప్ట్‌కి మధ్యన జరిగిందండి. ఇది ఒక శాంతి ఒప్పందం. దాని ద్వారాగా ఈ సినాయ్ అనే ప్రాంతాన్ని ఈజిప్ట్‌కి ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్‌కి, ఈజిప్ట్‌కి మధ్యన శాంతి వాతావరణమే నెలకొంటుంది. సో, ఈ విధంగా పాలిస్తాన్ కనుమరుగైపోయి ఇజ్రాయెల్ అనేది మొత్తం భూభాగాన్ని ఆక్యుపైడ్ చేయడం జరిగింది. అయితే కరెంట్ సిట్యుయేషన్‌లో ఇజ్రాయెల్‌కి, పాలిస్తాన్‌కి మధ్యన గొడవలు మళ్ళీ ఎందుకు చెలరేగాయి? మళ్ళీ ఇంత తీవ్రం అవ్వడానికి గల కారణాలు ఏంటో అనేది మనం చూద్దాం. అన్నిటికన్నా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ హోలీ ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది జెరూసలేం అని చెప్పొచ్చు. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది జెరూసలేం అని చెప్పొచ్చు. జెరూసలేం అనేది అటు యూదులకు, ఇటు ముస్లిములకు, అటు క్రిస్టియన్స్‌కి కూడా అత్యంత పవిత్రమైన స్థలం. ఈ జెరూసలేంలో అల్ అక్సా మస్జిద్ అనేది ప్రపంచంలోనే 3 అత్యంత పవిత్రమైన మసీదు కింద ముస్లింలు పూజిస్తారు. అయితే దీన్ని ముస్లింలు హరామ్ అలీ షరీఫ్ అని, అంటే అర్థం ఏంటంటే అత్యంత పవిత్రమైన ప్రదేశం అని. ముఖ్యంగా 35 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా 5,000 మంది ఏకంగా ఒకేసారి ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ అల్ అక్సా మసీద్ అనేది ముస్లింకి అత్యంత పవిత్రమైన స్థలం అని చెప్పొచ్చు. అదేవిధంగా యూదులకి ఇది ఏ విధమైన పవిత్ర స్థలం అని అంటే, యూదులు ఏ విధంగా నమ్ముతారనంటే ఇక్కడ టెంపుల్ మౌంట్ ఉండేదని, ఈ టెంపుల్ మౌంట్‌ని మొదటగా కింగ్ సాలమన్ బైబిల్ కాలంలో కట్టాడని, దాని తర్వాత బాబిలోనియన్లు దాన్ని ధ్వంసం చేశారని, అదేవిధంగా 200 సంవత్సరాల తరువాత రోమన్ చక్రవర్తి దాన్ని ధ్వంసం చేశాడని చెప్పి వీళ్ళు నమ్ముతారు. ఇంకా వాళ్ళకి ఒక నమ్మకం ఏంటుందంటే తిరిగి మెస్సయ్య వచ్చి ఇక్కడ దేవాలయం కడతాడని వాళ్ళ నమ్మకం. ఈ అల్ అక్సా మసీద్ దగ్గర ఉన్న ప్రాంతంలోనే ఒక వెస్ట్ వాల్ ఉంటుందండి. ఆ వెస్ట్ వాల్ అనేది యూదులకి టెంపుల్ మౌంట్ కింద అక్కడ మౌంట్ ఉండేదని, దేవాలయం ఉండేదని వాళ్ళ తాలూకా నమ్మకం. అక్కడ యూదులు పూజలు చేస్తారండి. అదేవిధంగా క్రిస్టియన్స్‌కి ఇక్కడ యేసుప్రభు సిలువ వేసిన ప్రాంతం, యేసుప్రభు మళ్ళీ తిరిగి వచ్చిన ప్రాంతం అత్యంత పవిత్ర ప్రాంతంగా క్రిస్టియన్స్ దీన్ని జెరూసలేంని అత్యంత పవిత్ర ప్రదేశంగా కూడా చూసుకుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మనం చూసాం కదండి, మనకు మ్యాప్ చూస్తే ఇక్కడ వెస్ట్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది. అదేవిధంగా గాజా అనేది ఒకటి ఉందండి. ఈ వెస్ట్ బ్యాంక్‌లోను, గాజాలోను పాలిస్తీనాలు ఎక్కువగా నివసిస్తారండి. మిగతాదంతా కూడా ఇజ్రాయెల్ ప్రదేశం. అయితే ఈ వెస్ట్ బ్యాంక్‌లోనే మనకి స్టార్ సింబల్ ఉంది చూసారా? ఆ స్టార్ సింబలే జెరూసలేం అండి. దాని నైబరింగ్‌గా ఉండేది దాన్ని షేక్ జర్రా అంటాం అనమాట. ఆ షేక్ జర్రా అదేవిధంగా ఈస్ట్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వం అనేది యూదుల తాలూకా మైగ్రేషన్స్‌ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిందండి. యాక్చువల్‌గా ఈస్ట్ జెరూసలేం, షేక్ జర్రాలో ఎక్కువ మంది పాలిస్తీనాలు నివసిస్తూ ఉంటారు. కానీ 1967 సంవత్సరంకు ముందు ఈ 2 ప్రాంతాలు కూడా జార్డాన్ ఆక్యుపెన్సీలో ఉండేవి. అప్పుడు జార్డాన్ ప్రభుత్వం అనేది చాలామంది పాలిస్తీన్లకు అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చింది. తర్వాత కాలంలో 1967 సంవత్సరం తర్వాత ఈ 2 ప్రాంతాలని కూడా ఇజ్రాయెల్ అనేది గెలుచుకోవడం జరిగింది. సో, అదేం వాదిస్తుందంటే ఈ 2 ప్రాంతాలు కూడా మావే. కాబట్టి మేము ఇక్కడ యూదుల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడి నుంచి పాలిస్తాన్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని వాదిస్తూ వస్తుంది. కానీ పాలిస్తాన్లు ఏమంటున్నారంటే మేము ఎక్కడి నుంచి వెళ్ళము, ఇది మేము ఎక్కడ ఉంటామని చెప్పేసి వాళ్ళ వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తూ వచ్చారు. సో, ఎప్పటి నుంచో ఘర్షణ మొదలైందండి. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ ఈస్ట్ జెరూసలేం, షేక్ జర్రాలో మాత్రం ఎక్కువ మంది పాలిస్తానీలు ఉంటారు. సో, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇల్లీగల్ మైగ్రేషన్స్‌ని పెంచి అక్కడ యూదు పాపులేషన్‌ని పెంచుతుందో పాలిస్తాన్ నుంచి వ్యతిరేక భావం రావడం అనేది స్టార్ట్ అయ్యిందనమాట. అయితే రీసెంట్‌గా రంజాన్ మాసంలో ఈ అల్ అక్సా మసీదులో చాలామంది పాలిస్తీన్లు ప్రార్థనలు చేస్తూ ఉండగా అక్కడ ఇజ్రాయెల్ సైన్యం అనేది ప్రవేశించింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ సైన్యంకి అదేవిధంగా పాలిస్తానీలకు మధ్యన ఘర్షణ రేగడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో, ఇంకొక కాజ్ కూడా ఉందండి. ఈ కాజ్ ఏంటంటే రీసెంట్‌గా ఇజ్రాయెల్ అనేది జెరూసలేం డే జరుపుకుందండి. ఈ జెరూసలేం డే ఏంటంటే ఇజ్రాయెల్ అనేది జెరూసలేంని ఆక్యుపై చేసిన సందర్భంగా ఈ జెరూసలేం డే జరుపుకోవడం జరిగింది. సో, ఈ 3 కారణాల వల్ల ఇజ్రాయెల్ పట్ల పాలిస్తాన్‌లో తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేయడం అనేది. సో, అందువల్ల
ఇజ్రాయెల్‌కి, పాలస్తీనాలకు మధ్యన ఈ ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ వెస్ట్ బ్యాంక్ దగ్గర మనకి అల్లర్లు చెలరేగలేదు. గాజా నుంచి మాత్రమే మనకు అల్లర్లు ఉన్నాయని మనం చూసాం. అయితే ఇక్కడున్న పాలిస్తానాలో 2 పార్ట్‌గా మనం విడదీసుకున్నాం కదండీ! ఒకటి వెస్ట్ బ్యాంక్, 2 గాజా అని. ఈ గాజాని హమాజ్ అనే ఉగ్రవాద సంస్థ పరిపాలిస్తుందండి. ఈ వెస్ట్ బ్యాంక్‌ని ఫతాహ్ అనే ఒక సంస్థ పరిపాలిస్తూ వస్తుందనమాట. ఈ గాజా వాళ్ళేంటంటే గ్రేటర్ పాలిస్తానా రావాలంటే రాడికల్ వేలో వెళ్తే మాత్రమే మనకి గ్రేటర్ పాలిస్తానా వస్తుంది అని వాళ్ళు నమ్ముతారనమాట. సో, ఈ అన్ని కారణాలని దృష్టిలో పెట్టుకొని ఈ హమాస్ సంస్థ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. సుమారుగా 2200 పైగా రాకెట్లు ఇజ్రాయెల్ మీదకి గాజా నుంచి దూసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఫతాహ్‌కి సంబంధించిన వాళ్ళు కొంచెం సాఫ్ట్ కార్నర్ అండి. మనకి గ్రేటర్ పాలిస్తాన్ అక్కర్లేదు. ఇప్పుడుండే ప్రాంతాల్లోనే ప్రశాంతమైన వాతావరణంతో ఈస్ట్ జెరూసలేం క్యాపిటల్‌గా ప్రతి పాలిస్తాన్ల హక్కులను కాపాడాలని చెప్పేసి ఫతాహ్ అనేది పోరాడుతూ ఉందండి. సో, ఇలాగా మనకి ఈ ఘర్షణ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గాజాలో చాలామంది అమాయక ప్రజలు చనిపోవడం జరిగిందండి. ఇది చాలా బాధాకరం. అదేవిధంగా ఇజ్రాయెల్‌కొచ్చేసరికి అంత ఎక్కువగా నష్టమేమీ జరగలేదండి. సుమారుగా ఒక 10 మంది చనిపోయారని మనం అంచనా వేయొచ్చు. చాలా వరకు ఆస్తి నష్టం కూడా చాలా తక్కువగా జరిగింది. దీనికి గల కారణాలేంటనేవి మనం తర్వాత స్లైడ్‌లో చర్చిద్దాం. అయితే మీరందరూ చూస్తే ఇది కాన్ఫ్లిక్ట్ జోన్ అనేది ఇదనమాట. ఇక్కడ ఇజ్రాయెల్ జెరూసలేం ఉంది. ఇక్కడ గాజా ఉంది. సో, ఈ గాజా నుంచే ఇజ్రాయెల్ మీదకి రాకెట్లనేవి దూసుకురావడం జరుగుతుందనమాట. ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోనే మనకు జెరూసలేం అనేది ఉంది. ఈ పక్కన చూస్తున్నాం కదండీ! అది డెడ్ సీగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ యూపీఎస్సీ పాయింట్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే మనకి ఏ బోర్డర్స్ కంట్రీస్ ఉన్నాయో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న బోర్డర్ కంట్రీస్ ఏంటేంటి చూసుకున్నట్లయితే ఒకటి లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ ఇలాంటి అన్ని దేశాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్‌కి శత్రు దేశాలనే చెప్పొచ్చు. సో, అయితే మనం ఇదివరకే అనుకున్నాం. ఈ పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలో పాలిస్తాన్‌లో చాలామంది అమాయక ప్రజలు చనిపోయారు. ఎక్కువగా ఆస్తి నష్టం జరిగింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ అనేది చాలా వరకు తట్టుకోగలిగింది ఈ ఘర్షణలని మనం చెప్పుకోవచ్చు. అటాక్స్ అన్నిటిని కూడా. అది ఏ విధంగా సాధ్యమైందంటే దానికి గల కారణము అది తయారు చేసుకున్న ఐరన్ డోమ్ టెక్నాలజీ అని చెప్పొచ్చండి. ఎందుకు అసలు ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇజ్రాయెల్ తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? అసలు ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది? ఇజ్రాయెల్‌ని ఇది ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అనే అంశాలని మనం ఇప్పుడు చర్చిద్దాం. అసలు ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని తయారు చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే మనకు తెలుసు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే శత్రు కంట్రీలేనండి. అంటే ఎనిమీ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో, వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఖచ్చితంగా దీనికి ఇలాంటి అడ్వాన్స్ టెక్నికల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి అవసరం. సో, అందుకోసం ఇజ్రాయెల్ అనేది ఈ డోమ్ టెక్నాలజీని తయారు చేసుకుందండి. ముఖ్యంగా దీనికి ఒక కారణం ఉందండి. 2005లో లెబనాన్ తాలూకా ఉగ్రవాద సంస్థతో దీనికి యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధంలో బాగా ఇజ్రాయెల్ దెబ్బతింది. సో, చాలామంది అమాయక ప్రజలు ఈ యుద్ధంలో చనిపోయారు. అప్పుడు డిసైడ్ చేసుకుందండి ఇలాంటి టెక్నాలజీ మనకు ఒకటి అవసరం అని చెప్పేసి. సో, 2011లో యూఎస్ఏ కోఆపరేషన్‌తో ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. అయితే ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఏంటి అనే క్వెషన్ వచ్చేసరికి ఇది ఒక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందనంటే దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రాడార్‌తో ఫస్ట్ డిటెక్షన్ జరుగుతుంది. ఎక్కడి నుంచి రాకెట్ వస్తుంది, దాని లొకేషన్ ఏంటనేది ఫస్ట్ డిటెక్ట్ చేస్తుందనమాట. తర్వాత దీంట్లో ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌తో దాన్ని ట్రాక్ చేస్తుంది. ఆ తర్వాత 2 క్షిపణుల సాయంతో ఆ రాకెట్‌ని గానీ, లేదంటే డ్రోన్ గానీ, లేదంటే మిసైల్ ఏదైతే మనకి అటాక్ కింద వస్తుందో ఆ మిసైల్‌ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇది ప్రాసెస్ దాంట్లో. అయితే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ వారు, అదేవిధంగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కలిసికట్టుగా దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటనేదంటే ఆల్ వెదర్ కండిషన్స్‌లో కూడా వర్క్ అవుతుంది. అంటే నైట్ అండ్ డేలో కూడా ఇది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీని తాలూకా ఎఫెక్టివ్‌నెస్ వచ్చేసరికి నియర్లీ 90% ఉంటుందండి. నియర్‌గా 90% అనేది ఇది వర్క్ అవుతుంది. చాలా వరకు రాకెట్‌లని ధ్వంసం చేయగలదు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఓన్లీ జనావాసాలు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఇది క్షిపణులు ప్రయోగించి కౌంటర్ అటాక్ ఇస్తుంది. అలా కాకుండా ఏవైనా రాకెట్లు ఎడారుల వైపు గానీ, మనుషులు లేని చోట్ల గానీ పడితే అది ఈజీగా లొకేట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయకుండా వదిలేస్తుందండి. సో, ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ వల్ల చాలా వరకు ఇజ్రాయెల్ లాభపడిందని మనం చెప్పుకోవచ్చండి. సో, ఇదండి ఐరన్ డోమ్ టెక్నాలజీ. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందనేది మనం చూసాం ఇప్పుడు. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా ఇండియాకి, ఇజ్రాయెల్‌కి మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయండి. సో, ఇండియాకి, ఇజ్రాయెల్‌కి ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి, అవి ఎలాంటి బైలేటరల్ రిలేషన్స్ కలిగి ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, 1950 సంవత్సరం నుంచి కూడా
మనము వీటితో మంచి రిలేషన్స్ కలిగి ఉన్నాం. 1950 సంవత్సరంలో ఇండియా అనేది ఇజ్రాయెల్ ఒక దేశంగా గుర్తించడం జరిగిందనమాట. 1962లో ఇజ్రాయెల్ అనేది చైనా వార్ జరిగేటప్పుడు డైరెక్ట్‌గానే మనకి హెల్ప్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి సత్సంబంధాలనేవి ఏర్పడడం జరిగింది. 1992 నుంచి మనకి బైలేటరల్ యాస్ వెల్ యాస్ ఎకనామిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. మనకి ఇంకొక చారిత్రాత్మక విషయం ఏంటంటే 2017 సంవత్సరంలో పీఎం నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్ అనేది చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత డేర్ చేసి ఇలాంటి కంట్రీని విజిట్ చేయడం అనేది ఎప్పుడు కూడా లేదండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆయన ఇజ్రాయెల్‌ని విజిట్ చేయడం అండ్ యాస్ వెల్ యాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్‌ని విజిట్ చేయడం అనేది. అయితే ఇది ఎందుకు ఇంత చారిత్రాత్మకం అంటే ఒక అరబ్ దేశానికి ఎగైనెస్ట్‌గా ఇది ఇజ్రాయెల్ అనే కంట్రీ పోరాడుతూ ఉంది. సో, అరబ్ కంట్రీస్ తాలూకా సపోర్ట్ ఎప్పుడు కూడా పాలిస్తాన్‌కే ఉంటుంది. సో, పాలిస్తాన్ లాంటి కంట్రీ అరబ్ కంట్రీ పాలిస్తానా కంట్రీకి అన్ని అరబ్ కంట్రీస్ సపోర్ట్ ఇస్తూ ఉండేటప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీని మనం విజిట్ చేస్తే అది అరబ్ కంట్రీస్‌కి వ్యతిరేకంగా అన్నట్టు కూడా చాలా వరకు చూపించే అవకాశం ఉంటది. కాబట్టి ఏ ప్రధానమంత్రి కూడా అంత డేర్ చేసి ఇజ్రాయెల్ విజిట్ చేయడం అనేది జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ విజిటింగ్ అనేది జరిగింది. అయితే దీంట్లో భాగంగా చాలా విషయాల్లో మనము పరస్పరంగా బైలేటరల్ రిలేషన్స్ అనేవి చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ అంటే మనం ఏ విధమైన రిలేషన్స్‌ని ఇజ్రాయెల్‌తో కలిగి ఉన్నాము అనే అవగాహన మనకు రావాలంటే మనకి ఇక్కడ జరిగిన రిలేషన్స్ ఏంటి అనేది మన బైలేటరల్ రిలేషన్స్ ఏ ఏ అంశాల పట్ల జరిగాయని మనకు తెలియాలి. సో, అందుకోసం నేను ఒక్కొక్క రిలేషన్ చెప్తా ఉంటాను. మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ వచ్చేసి ఏరియాస్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్‌లో భాగంగా ఎలాంటి రిలేషన్స్ తీసుకోవాలి, పరస్పరంగా అంగీకరించుకున్నాయి అది. అదేవిధంగా టెక్నాలజీ రంగంలో, అదేవిధంగా వాటర్, అగ్రికల్చర్ అండ్ స్పేస్ సైన్స్‌లో మనం సంతకాలు చేయడం జరిగింది ఇరు వర్గాలు కూడా. అదేవిధంగా 2018 సంవత్సరంలో మనకి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఇండియాని విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా 7 అగ్రీమెంట్స్ అనేవి మనం చేసుకున్నామండి. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియాకి, ఇజ్రాయెల్‌కి ఏ ఏ రంగాల్లో మంచి రిలేషన్స్ ఉన్నాయి అనే క్వెషన్ వచ్చేటప్పుడు ఈ రిలేషన్స్ అన్నిటిని కూడా, ఈ అగ్రీమెంట్స్ అన్నిటిని కూడా మనం పాయింట్ వైస్ రాసుకోవడానికి మనకి పనికొస్తాయి. సో, ఇవి మనము గుర్తుపెట్టుకుంటే మంచిది. సో, మొదటిది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సెకండ్ వన్ ఈజ్ ఆయిల్ అండ్ గ్యాస్. థర్డ్ వన్ ఈజ్ సోలార్ ఎనర్జీ. ఫోర్త్ వన్ ఈజ్ స్పేస్ సైన్స్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సిక్స్త్ వన్ ఈజ్ మెడిసిన్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్. ఇలాంటి ఏరియాస్‌లో భారత్‌కి, అదేవిధంగా ఇజ్రాయెల్‌కి మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయండి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అగ్రీమెంట్స్ చేసుకున్నాము. అయితే ఇండియా ఈజ్ ద ఇజ్రాయెల్స్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కింద మనం ఏషియాలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7th గ్లోబల్ ట్రేడ్ పార్ట్నర్‌గా మనం గ్లోబల్‌గా చెప్పుకుంటామండి. అంటే ఇరు దేశాల మధ్యన వ్యాపార వాణిజ్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే అంశము ఈ ట్రేడింగ్ పార్ట్నర్స్ విషయాల ర్యాంక్‌లోకి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది. అయితే ఇన్ని రిలేషన్స్ జరిగేటప్పుడు, ఇన్ని అగ్రీమెంట్స్ జరిగినప్పటికీ కూడా కొన్ని డామినెంట్ ఏరియాస్ అనేవి మనకు ఉన్నాయండి. మొదటి వన్ వచ్చేసి టూరిజం. సో, చాలా వరకు ఇండియన్ పీపుల్ ఇజ్రాయెల్‌ని విజిట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ పీపుల్ ఇండియాని విజిట్ చేస్తున్నారు. ఈ టూరిజం వల్ల ఎకనామికల్‌గా డెవలప్ అవ్వడంతో పాటు ఇరు దేశాల మధ్య, ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి చాలా అనుకూలమైన వాతావరణాలు ఏర్పడతాయి. సో, ఇది టూరిజం అనేది చాలా మంచి విషయమే. రెండో విషయం ఏంటంటే డిఫెన్స్. మనం చాలా వరకు రష్యా తర్వాత డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అంతా కూడా మనం ఇజ్రాయెల్ నుంచే కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో, ఏదైనా ఒక కంట్రీ నుంచి మనం డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ కొనేటప్పుడు అది ఎక్విప్‌మెంట్ అమ్ముతది తప్ప అది ఏ విధంగా తయారైంది, దాని టెక్నాలజీ ఏంటనేది ఏ దేశము చెప్పదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆ టెక్నాలజీ మనకి ఇంపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా అది ఎలా తయారు చేయాలి అనే అంశం పట్ల కూడా భారతదేశానికి శిక్షణ ఇవ్వడం అనేది మనం ఆనందించదగ్గ విషయమని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎడారి లాంటి కంట్రీ అయిన ఇజ్రాయెల్ వాటర్ మేనేజ్మెంట్లో, అదేవిధంగా అగ్రికల్చర్‌లో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ధీటుగా అభివృద్ధి చెందింది. సో, అక్కడ ఏంటంటే అదొక ఎడారి దేశం. వాటర్ అనేది చాలా క్రైసిస్‌గా ఉంటుంది అక్కడ. అయినప్పటికీ కూడా అక్కడ హార్టికల్చర్ గానీ, అగ్రికల్చర్ గానీ చాలా వరకు బాగా టెక్నాలజికల్‌గా డెవలప్ అవ్వడం జరిగింది. సో, ఈ వాటర్ మేనేజ్మెంట్‌లో, అదేవిధంగా అగ్రికల్చర్ టెక్నాలజీలో మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 రంగాల్లో కూడా మనం చాలా వరకు అగ్రీమెంట్స్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోను, పంజాబ్‌లోను డీసలనైజేషన్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేసుకొని నీటి శుద్ధి ఎలా చేయాలి అనే అంశం పట్ల ఇజ్రాయేలీలు మనకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో ఇజ్రాయెల్‌కి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరండి. సో, మనం అక్కడ కూడా మనం అగ్రీమెంట్ చేసుకోవడం జరిగింది. సో, మొత్తానికి చూస్తే ఇండియాకి, ఇజ్రాయెల్‌కి మధ్య సంబంధాలనేవి చాలా మంచిగా ఉన్నాయి. యాస్ వెల్ యాస్ మంచి స్ట్రాటజిక్ రిలేషన్‌షిప్ కలిగి ఉన్నాయనేది మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది.
ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ని చూసాం. అదేవిధంగా ఇండియా ఇజ్రాయెల్ పాలిస్తాన్ రిలేషన్స్ని కూడా మనం చూద్దామండి. అయితే ఇండియా పాలిస్తాన్ రిలేషన్స్కి వచ్చేసరికి పాలిస్తాన్ అనేది మనకి కల్చరల్ కనెక్షన్స్ కూడా ఉందండి. సో లైక్ ఇండియన్ ఫిలిమ్స్ అని, యోగా అని, కథక్ నృత్యం అని ఇలాంటి వాటిలో అక్కడ చాలా ఫేమస్ అండి పాలిస్తాన్లో. మనకి కొంచెం కల్చరల్గా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇండియా పాలిస్తాన్కి మోరల్ సపోర్ట్ ఇస్తూనే ఉందండి. ఎలా అంటే మనకి బ్రిటిష్ కాలం కొలోనిజం ఉంది చూసారా? అక్కడి నుంచి కూడా మనకు రిలేషన్‌షిప్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2018 ఇయర్‌లో మన పీఎం నరేంద్ర మోడీ గారు పాలిస్తాన్ విజిట్ చేయడం జరిగింది. మనకి పాలిస్తాన్ నుంచి చాలామంది ప్రైమ్ మినిస్టర్స్‌ని ఇండియాని విజిట్ చేశారండి. 2018లో మాత్రం మన పీఎం నరేంద్ర మోడీ గారు పాలిస్తాన్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 1974లో భారతదేశం అనేది పీఎల్ఓ పాలిస్తాన్ లిబరల్ ఆర్గనైజేషన్‌ని ఒక సోలో రిప్రజెంటేటివ్ ఆఫ్ పాలిస్తాన్‌గా గుర్తించిందండి. మనం ఇందాకే చెప్పుకున్నాం. వెస్ట్ బ్యాంక్‌ని పీఎల్ఓ అంటే ఫతా, దానికి ఇంకొక పేరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే ఫతాహ్ పరిపాలిస్తుందని చెప్పుకున్నాము. ఆ ఫతాని పాలిస్తాన్‌కి సోలో రిప్రజెంటేటివ్‌గా ఒక నాన్ అరబ్ కంట్రీ అనేది అదే ఇండియా అనే కంట్రీ 1974లో ఇది ఒక సోలో రిప్రజెంటేటివ్ అని గుర్తించడం జరిగిందనమాట. అదేవిధంగా 2011 సంవత్సరంలో యునెస్కోలో పాలిస్తాన్ అనేది ఫుల్ మెంబర్‌షిప్‌గా ఉండటానికి భారతదేశం అనేది ఓటేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా పాలిస్తాన్‌లో ఉండే చిల్డ్రన్‌కి, అదేవిధంగా స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇస్తూ ఫండ్స్ రిలీజ్ చేస్తుందనమాట. అదేవిధంగా స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి రిలేషన్స్‌ని పాలిస్తాన్‌తో మనం కలిగి ఉన్నాం అనమాట. అయితే మన ఇజ్రాయెల్‌తో స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ అనేది మనకుంది. పాలిస్తాన్‌తో మోరల్ రిలేషన్‌షిప్ అనేది ఉంది. అయితే మనకి కంపేర్ చేసుకుంటే మనకి ఇజ్రాయెల్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు పాలిస్తాన్ యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. కానీ మనందరికీ తెలియనిదేంటంటే పాలిస్తానా కూడా మనకు చాలా ఇంపార్టెంటే. అది ఏ విధంగానంటే ఒక విధంగా చూసుకుంటే ఎథికల్‌గా, మోరల్‌గా మనం ఎప్పుడు కూడా పాలిస్తాన్‌కే ఓటు వేస్తూ వచ్చాము. ఇజ్రాయెల్ పాలిస్తీనా కాన్‌ఫ్లిక్ట్‌లో. అదేవిధంగా ఇప్పుడు గాని మన పాలిస్తాన్‌కి గాని మనం సపోర్ట్ చేయలేదు అనంటే అన్ని అరబ్ కంట్రీస్‌కి కూడా కోపమొస్తుంది. అందువల్ల మనకేమవుతుందనంటే మనము ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నిట్లికి కూడా లైక్ సౌదీ అరేబియా, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ మీద మనం ఆధారపడి ఉన్నాం. సో మన ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు చాలా వరకు నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకే ఖచ్చితంగా మనం పాలిస్తాన్‌ని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఫారెక్స్ రిజర్వ్స్. సో సౌదీ అరేబియా లాంటి కంట్రీస్‌లో మన భారతదేశం తాలూకా చాలామంది పీపుల్ అక్కడ ఉంటూ మనీ ఎర్న్ చేస్తున్నారు. దీనివల్ల మనకి చాలా ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనివల్ల ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉందండి. సో ఇలాంటి కారణాల వల్ల మనం పాలిస్తాన్‌ని సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఎప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ న్యాయం వైపు ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ భారతదేశం ఉంటుందనడంలో సందేహం లేదు. అందువల్ల ఈ ఇజ్రాయెల్ పాలిస్తాన్ విషయంలో ఖచ్చితంగా ఎప్పుడు కూడా భారతదేశం పాలిస్తాన్ వైపు నించుంటూ పాలిస్తాన్‌ని సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా బ్యాలెన్స్డ్ వేలో ఇజ్రాయెల్‌తో స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌గా ఉంటూ అటు ఇజ్రాయెల్‌ని వదులుకోలేక ఇటు పాలిస్తాన్‌ని వదులుకోక 2 దేశాలతో కూడా సత్సంబంధాలని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉందన్నమాట. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఇష్యూ పైన ఏమంటున్నాయి? ప్రపంచ దేశాల తాలూకా స్ట్రాటజీ ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు చర్చిద్దామండి. ముఖ్యంగా ఇండియా ఈ ఇష్యూ పట్ల ఏ విధంగా స్పందించింది? మొన్న రీసెంట్‌గా యూఎస్ పర్మనెంట్ అంబాసిడర్ మన యూఎన్ఓకి సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్‌లో మాట్లాడుతూ ఏం చెప్పారనంటే, మీరందరూ కూడా స్టేటస్ కోని చేయండి. అంటే యథాస్థితి పరిస్థితులను కొనసాగించండి. ఈ ఘర్షణలు ఆపేయండి. పీస్ టాక్స్‌కి రండి అని చెప్పి అంటున్నారనమాట. ఇండైరెక్ట్‌గా ఏం చెప్పారనంటే ఆల్ అక్సా మసీదులో గానీ, టెంపుల్ మౌంట్‌లో గానీ ఇలా ఇజ్రాయెల్ బలగాలు రావడం అనేది సరికాదు అని తేల్చి చెప్పారు. అదేవిధంగా ఆర్ కమిటెడ్ జస్ట్ పాలిస్తానా కాజ్ అని క్లియర్‌గా చెప్పారండి. దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మేము పాలిస్తాన్‌కి సపోర్ట్ చేస్తాం ఈ విషయంలో. పాలిస్తాన్ తాలూకు హక్కులకి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి అన్నారనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియా ఎప్పటినుంచే చెప్తున్న అంశం ఏంటంటే మేము టూ నేషన్స్ పాలసీకి మేము కట్టుబడి ఉన్నాం. 58% ఇజ్రాయెల్‌కి ఇవ్వండి, 42% పాలిస్తాన్‌కి ఇవ్వండి. మేము ఎప్పుడు కూడా 2 నేషన్స్ థియరీకే కట్టుబడి ఉన్నాము. ఎవరికి వాళ్ళకి సెటిల్ చేసి 2 నేషన్స్ ఉంటే ఇలాంటి ఘర్షణలు, గొడవలు ఏం జరగకుండా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇండియా ఈ స్టాండ్ మీద నిలబడిందండి. అయితే ఇంకా మిగతా దేశాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయనే అంశాల పట్ల మనం చూస్తే మొదటిది సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి దేశాలు ఎప్పుడు కూడా పాలిస్తాన్‌నే సపోర్ట్ చేస్తాయండి. ఎందుకంటే
పాకిస్తాన్ అనేది ఒక అరబ్ కంట్రీ. కాబట్టి అరబ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మోరల్‌గా కూడా పాకిస్తాన్ అనేది కరెక్ట్ అండి. రైట్ అండి. సో, సౌదీ అరేబియా, ఇరాన్ అనేది వీటికి సపోర్ట్ చేస్తా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ అన్ని అరబ్ కంట్రీస్ లైక్ సిరియా గానీ, జోర్డాన్ గానీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా మనకి పాకిస్తాన్‌కే సపోర్ట్ చేస్తా ఉంటాయి. ఇంకా యూఎస్ఏ చూస్తే యూఎస్ అనేది ఇజ్రాయెల్‌కి చాలా దగ్గర బంధువు అండి. అది చాలా మంచి మిత్ర దేశం ఇజ్రాయెల్‌కి. సో, ట్రంప్‌కి ముందు కాలం, ట్రంప్ తర్వాత కాలం అనేది మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే ట్రంప్‌కి ముందు వరకు కూడా అమెరికా అనేది 2 నేషన్స్ పాలసీకి కట్టుబడి ఉందండి. ఇప్పుడు కూడా జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా మేము కూడా 2 నేషన్స్ పాలసీకి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కానీ ట్రంప్ లాంటి వాళ్ళు బహిరంగంగానే జెరూసలంకి బాగా సపోర్ట్ చేశారండి పాలిస్తాన్ విస్మరిస్తూ. జెరూసలం అనేది ఇజ్రాయెల్ తాలూకా క్యాపిటల్ అని ఆయన చాలా వరకు నొక్కి చెప్పారనమాట. సో, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది దీనికి ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ట్రంప్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తా వచ్చారనమాట. అదేవిధంగా ఇజ్రాయెల్‌కి, యూఏఈకి మధ్యన డీల్ కూడా ట్రంప్ చారిత్రాత్మకం అని చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి యూఏఈ, ఇజ్రాయెల్ డీల్ అని చెప్పుకుంటే ఒక అరబ్ కంట్రీ అనేది ఒక యూదు కంట్రీతో డీల్ జరుపుకోవడం ఏంటి అనేది ఒక ఆశ్చర్యమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఈ డీల్ జరిగిందనంటే ఒకటి పీస్ బిల్డింగ్ కోసం, రెండోది ఎలాక్సేషన్ హాల్ట్ అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పాం కదండీ! ఈ షేక్ జరా ప్రాంతాన్ని అదేవిధంగా అక్కడున్న జెరూసలం ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోకుండా ఇజ్రాయెల్ అనేది వదిలేయడాన్నే మనం ఎనాక్సేషన్ హాల్ట్ అంటామనమాట. అంటే ఎనాక్సేషన్ అంటే ఒక కంట్రీలో ఒక భూభాగాన్ని ఫోర్స్‌బుల్‌గా ఇంకొక కంట్రీ అనేది లాక్కోవడాన్ని మనం ఎనాక్సేషన్ అంటామనమాట. సో, ఈ రెండిట్లికి కట్టుబడి ఉండడానికి ఇజ్రాయెల్‌తో యూఏఈ అనేది డీల్ చేసుకోవడం ఉందనమాట. అదేవిధంగా యూఏఈ అనేది ఇజ్రాయెల్‌ని ఒక దేశంగా గుర్తించాలి. సో, ఈ 2 అంశాల్లో మీడియేటర్ కింద ట్రంప్ ఈ యూఏఈ, ఇజ్రాయెల్ డీల్‌ని చారిత్రాత్మకం అంటూ చెప్పుకొచ్చారనమాట. సో, ఈ విధంగా అన్ని కంట్రీస్ కూడా ఏం కోరుకుంటున్నాయంటే ఈ 2 దేశాల మధ్య 2 స్టేట్ పాలసీ వచ్చి 2 దేశాలు కూడా పీస్ టాక్స్ జరిపి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాయండి. అయితే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అంటూ లేదా? వే ఫార్వర్డ్ అంటూ ఏమీ లేదా? అని మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వే ఫార్వర్డ్ అనేది ఉందండి. ఆ వే ఫార్వర్డ్ ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. మొదటి వే ఫార్వర్డ్ వచ్చేసి 2 స్టేట్ సొల్యూషన్. అంటే గాజా, వెస్ట్ బ్యాంక్ వచ్చేసి పాలిస్తాన్‌కి ఇచ్చేయాలండి. అదేవిధంగా రిమైనింగ్ భూభాగం ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్‌కి ఇచ్చేస్తే చాలా బావుంటుంది. దీనివల్ల 2 దేశాల తాలూకు సమస్యలనేవి సాల్వ్ అవుతా ఉంటాయి. బట్ ఇజ్రాయెల్ ఏం చెప్తా ఉందనంటే జెరూసలం అనేది మా క్యాపిటల్. జెరూసలం అనేది మాకే ఇవ్వాలనేసి అంటుంది. పాలిస్తాన్ ఏమంటుంది? ఈస్ట్ జెరూసలం మా క్యాపిటల్ కింద చేయండి. వెస్ట్ జెరూసలం ఇజ్రాయెల్‌కి ఇవ్వండి అని చెప్పి అంటుందనమాట. రెండో సొల్యూషన్ ఏంటంటే రోడ్ మ్యాప్ ఫర్ పీస్ అనమాట. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అని, యుఎన్ఓ అని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని, రష్యా అని ఇలాంటి దేశాలు యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకొచ్చి ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అదేవిధంగా ఇంతవరకు కూడా పాలిస్తాన్‌లో మంచి లీడర్‌షిప్ లేదు. ఎప్పుడైతే మంచి లీడర్‌షిప్ ఏ దేశానికైతే ఉందో ఖచ్చితంగా ఆ దేశం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇలాంటి పీస్ టాక్స్ జరిగేటప్పుడు దౌత్యపరంగా చాలా ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాలిస్తాన్‌కి మంచి లీడర్‌షిప్ న్యూ లీడర్‌షిప్ అనేది చాలా అవసరం అన్నమాట. మూడో అంశం వచ్చేసరికి ఇక్కడ జరుగుతున్న ఇష్యూ అనేది ఇజ్రాయెల్‌కి, పాలిస్తాన్‌కి మాత్రమే కాదండి. ఇజ్రాయెల్‌కి, అరబ్ కంట్రీస్‌కి అన్నమాట. సో, ఇజ్రాయెల్, అరబ్ కంట్రీస్ మధ్య ఎప్పుడైతే నెగోషియేషన్స్ అనేవి జరగడం స్టార్ట్ అయితాయో అండర్ ద కంట్రోల్ ఆఫ్ యూఎన్ జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్. యూఎన్ వల్ల మనకు ఉంటాయి కదండీ! యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది. అది యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఉంటుంది. సో, వీటి ఆధ్వర్యంలో ఎప్పుడైతే ప్రపంచ కమ్యూనిటీ అంతా కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా వచ్చి ఎప్పుడైతే నెగోషియేషన్స్ అనేవి జరుగుతాయో ఖచ్చితంగా ఇజ్రాయెల్, పాలస్తీనా కాన్‌ఫ్లిక్ట్‌కి మంచి సొల్యూషన్ దొరుకుతుందని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనేది కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకుందండి. జో బైడెన్ ప్రెజర్ చేయబట్టి యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్ తాలూకా ఫోర్స్ కూడా ఇజ్రాయెల్ మీద ఉంది. సో, ఎనీవే ప్రస్తుత అల్లర్లు ఆగాయి. థ్యాంక్ యూ సో మచ్.